సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యమే లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే శక్తి లేదు, పార్లమెంట్లోనే రక్షణ లేదు, ఇక దేశానికి ఏం రక్షణ ఇస్తారు అనే ఆలోచనతో ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అన్ని రాజకీయ కూటమిగా దానికి ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయి అందుగురించి ఇది ప్రపగండ. ఎస్, ఎన్నికలు ఎట్లన్నా వస్తున్నాయి, కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఏది పాతి పెట్టేస్తున్నారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏది తుంగలో తొక్కేస్తున్నారు. అందుగురించి ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదే కార్యక్రమం మెగా ప్రొటెస్ట్, యావత్ భారతదేశంలో మెగా ప్రొటెస్ట్ చేయాలి. మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, పట్టణాలలో. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి ప్రజాస్వామ్యమే లేదు. అసలు పార్లమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా డిస్కషనే లేదు. అపోజిషన్ ఏమడిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారు, దీని వెనకాల పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడి దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఇవాళ నీతులు చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టలే. 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక లాస్ట్ ఇవాళ ఏ విధంగానన్నా ఈ పార్లమెంట్ ఇష్యూను మేము డిస్కస్ చేస్తే మాది బండారం బయటపడుతుందని ఇవాళ నిరంకుశంగా నేనైతే వచ్చే తరం కూడా చూడదు అనుకుంటా. అట్ ఏ టైం 146 మంది పార్లమెంట్ ప్రజలు ఎన్నుకోబడినట్టు ఉంటాడు. ఒక్కొక్క పార్లమెంట్ లో నాకు తెలిసిన 6 లక్షలు, 7 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. ఎంతమందికి ఆహ్వానం చేస్తారా బాబు? పార్లమెంట్ మెంబర్కు ఆహ్వానం చేస్తారా? అంటే ప్రజలు వేసుకొని ఎన్నిక అయినటువంటి ఓటర్లకు ఆహ్వానం చేస్తారా అనేది ఇది ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళు. ఇవాళ సిపిఐ సాంబశివరావు గారు వచ్చారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా అందరూ కూడా దీనికి ఏకీభవిస్తున్నారు. అందుకే ఇండియా కూటమి ద్వారా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, ఇండియా కూటమి అనే దాని మీద తప్పనిసరిగా 3 నెలల ఎలక్షన్ ఉన్నది. తప్పనిసరిగా గ్రామాలలో ప్రజలకు చెప్పి ఈ నిరంకుశ దొరల పాలన అయింది, మళ్ళా రాజుల పాలన వచ్చింది, డిక్టేటర్ పరిపాలనకు అంతం అందించాలంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఇండియా కూటమిని గెలిపించాలని